హ్మ్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇంట్లో కష్టాలు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి. ఆటో కొన్నగాటి నుంచి నా మీద శత్రువులు కనుచూపు ఎక్కువైపోయింది. నరుడు నరుడి దృష్టికి నల్లరాయి అన్న పగులుతుందన్నట్ల నా టైం బాగాలేదో శత్రువులు ఎక్కువైనారో ఆటో తీసుకున్న కాటి నుంచి కష్టాలు అనేది ఎక్కువైపోయినాయి. అందుకని అలా ఆటో అమ్మేస్తాను. చాలా కారణాలు ఉన్నాయి ఆటో అమ్మడానికి. చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మా ఆయన పెయింటింగ్ పని చేస్తాడు. ఇంకా పెయింటింగ్ పని రోజు దొరకదు. ఇట్లా ఆటో ఇప్పిస్తే నడుపుతాడని తీసుకున్నా. ఆటో తీసుకున్న కాటి నుంచి 4 సార్లు యాక్సిడెంట్ చేసిండు. ఒకసారి అంటే ఏమనుకున్నాం, రెండోసారి అంటే ఏమనుకున్నాం, మూడోసారి అంటే ఏమనుకున్నాం, 4 సార్లు యాక్సిడెంట్ అయింది. ఈ ఆటో ఇప్పించింది నా తప్ప, లేకుంటే నలుగురు కళ్ళు పడ్డాయా అనేది నాకు అర్థమవుతలేదు. మొత్తానికైతే నేనైతే మస్తుగా లాస్ అయినా. సుమారుగా ఆటోకి 1,25,000 పెట్టిన. 50,000 డౌన్ పేమెంట్, 25,000 బాడీ, 4 ఈఎంఐలు కట్టిన. ఆటో వచ్చిన కాటి నుంచి సంతోషం అంటూ ఏం లేదు. ఈ ఆటో అమ్ముతున్నాను. ఏంటంటే చాలా మనసు బాధతోటి ఉన్నా నేను ఇన్ని రోజులు. అదిగాక ఈ టైంలోనే నేను ప్రెగ్నెంట్ కూడా ఉన్నా. అప్పులకప్పు, ఈ ఈఎంఐ కట్టడానికి అప్పు, ఈఎంఐ కట్టడానికి ఇంట్లో బంగారు వస్తువులు కుదరబెట్టాలి. చాలా అంటే చాలా ట్రబుల్స్ అనుభవిస్తున్నా. ఎందుకు వీడియో చేస్తున్నానంటే, మనం ఒకరిని నమ్మి ఆటో తీస్తున్నామంటే వాళ్ళు పర్ఫెక్టా కాదా అని ఎక్కువసారి ఆలోచించుకోండి. నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆటో నడుపుతా అంటాడు, ఆటో యాక్సిడెంట్ అయితే నడి రోడ్లో పోయి నేను సెటిల్మెంట్ చేయాలి. అందుకని చెప్పేసి ఆటో చాలా అంటే చాలా 40,000కి అమ్ముతున్నా. డౌన్ పేమెంట్ కూడా రావటం లేదు, 40,000కి అమ్ముతున్నా. ఇక ఆటో నడపవా అని అంటే ఆటో నడుపుతా అంటాడు, కానీ యాక్సిడెంట్ అయితే నేనేం చేయలేను అంటాడు. ఇంకా అట్లాంటి రిస్క్ పెట్టుకునే కన్నా ఆటో అమ్మడమే బెటరు. ఇంకా ఏంటంటే, ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే ఇంకా బాగా ఆలోచించి తీసుకోవాలి. ఇది ఇతను నడుపుతాడు, ఇతను ఆటో అనుకొని తీసుకున్నా. కానీ మా ఆయన ఆటో తీసుకున్నాక చాలా అంటే చాలా చుక్కలు చూపించాడు నాకు. ఆటో తీసుకున్న ఫస్ట్ డే నుంచి ఇప్పుడు వరకు నాకంటూ మనశ్శాంతి ఏది లేదు. తెచ్చిండు పైసలు అయితే ఒక నెలన్నర తెచ్చిండు. ఇక ప్రోటర్లో తీసుకుంటే ప్రోటర్లో ఇది లేదు అది లేదు అన్నాడు. నా జీవితం ఎట్లయిపోతుందో ఏం లేదో నాకైతే తెలియదు. నేను ఒకటే అనుకుని, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నా, టెన్షన్స్ ఏం ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి ఆటో అమ్మేస్తున్నాను. ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చేత కావటం లేదు. ఆలోచించి నాలుగు గోడల మధ్యలో పిచ్చిదాన్ని అయిపోతున్నా. మనసుకి ఏది అర్థం కావటం లేదు. ఏం చేయాలో అసలు అర్థం కాక ఒక డిప్రెషన్లో పోతున్నా నేను. అసలు ఆటో ఈ మనిషికి ఇప్పించి ఎంత ఆగమైనానంటే అంత ఆగమైనా, చాలా లాస్ అయిపోయినా. అది సంగతి. ఏదైనా ఒక వస్తువు ఒకరి మీద ఈ పని చేస్తాడని అనుకుంటే పూర్తిగా 1కి 10 సార్లు ఆలోచించి చేయాలన్నమాట. ఎందుకంటే ఈ మనిషికి మనం లాస్ట్ వరకు ఉంటాడా, మధ్యలో వదిలేస్తాడా అనేది ఆలోచించి తీసుకోవాల్సిందే. కానీ నేను మనం బాగుపడతాం అని చెప్పి నేను తొందరగా తీసుకొని ఈరోజు నేను నాశనమైన అది నా మనసుకే తెలుసు. ఈరోజు ఎందుకు వీడియో తీస్తున్నా అంటే, ఈ వీడియో నాకు మెమరబుల్గా ఉండాలి. ఎందుకంటే అతనికి ఈ వీడియో నేను సెండ్ చేస్తాను. వీడియో అప్లోడ్ చేసినాక నేను ఆటో ఎంత గోల్గా తీసుకున్నానో నాకు తెలుసు. కానీ ఆటో ఈరోజు నేను 1,25,000 1,30,000 పెడితే ఓన్లీ 40,000 వస్తుంది, పావు భాగం అనమాట. దానికి ఎంత అప్పు చేసినాను, నేను ఎంత స్ట్రగుల్ అనుభవించినాను అనేది నాకు తెలుసు. చాలా అంటే చాలా సమస్యల్లో ఉన్నా నేను. ఒక మనిషిని ఆటో ఇప్పించినాక నలుగురు కళ్ళు పడడం ఒకటి, ఇంట్లో మనిషి సరిగ్గా ఉండకపోవడం ఒకటి.
చాలా అంటే చాలా బాధపడుతున్నా. నా మనసుకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నా అనేది. నలుగురు కళ్ళు ఉన్నాయి, ఇంట్లో మంచి సరిగ్గా లేకపోవడం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎవరికి ఏం అనాల్సిన నా టైం బాగలేదు అనుకోవాలి అంతే. ఇంకంతకు మించి ఏం లేదు. మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే నాలాగా తొందరపడి డిసిషన్ తీసుకొని ఇదిగో ఇప్పుడు 1,50,000 పెట్టినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్లు అనుకోకండి. ఎందుకంటే నేను చాలా బాధపడుతున్నాను. ఇట్లాంటి మనిషిగా నేను ఆటో ఇప్పించినని ఈరోజు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా మీద నాకే జాలేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నుంచి వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, పెడతా.